హాయ్ యానిమి ఫ్యాన్స్ రెడీ అవ్వండి. ఇది మీకోసమే. 'డీమన్ స్లేయర్' ఫైనల్ వార్ స్టార్ట్ అయింది. ఫైనలీ 'ఇన్ఫినిటీ కాస్టిల్' మూవీ థియేటర్‌లో రిలీజ్ అయింది. విజువల్స్, పీక్స్, యాక్షన్ నెక్స్ట్ లెవెల్. కానీ స్టోరీ వర్కౌట్ అయిందా? లేక ఇది జస్ట్ నార్మల్ హైప్ మూవీనా? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది సినీకట్ తెలుగు ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ద మోస్ట్ అవైటెడ్ యానిమీ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ 'డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ కాస్టిల్'. అన్‌పోర్టబుల్ స్టూడియో మళ్ళీ మ్యాజిక్ రిపీట్ చేసిందా? సెప్టెంబర్ 12 రిలీజ్ అయిన ఈ ఫిలిం మీద ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. ఒక పక్క 'మిరాయ్' అండ్ ఇంకో పక్క 'కిష్కింధపురి' లాంటి తెలుగు ఫిల్మ్స్ ఉన్నా సరే, నాన్ తెలుగు ఫిలిం అండ్ యానిమీ ఒక మూవీ అయినా ఈ 'డీమన్ స్లేయర్' మీద పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా? అసలు ఈ మూవీ యొక్క కథ ఏంటో, తెలుగు డబ్బింగ్ ఎలాగుందో, నాకు ఎలాగనిపించిందో అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇంక స్టోరీ హైలైట్స్ ఏంటంటే, మనందరికీ తెలిసిందే, స్వర్డ్స్మిత్ విలేజ్ ఆర్క్ తర్వాత టాంజీరో అండ్ గ్యాంగ్ ఫైనల్‌గా ముజాన్ ఫోర్ట్రెస్ ద ఇన్ఫినిటీ కాస్ట్‌లోకి ఎంటర్ అవుతారు. ఇక 'డీమన్ స్లేయర్' కార్ప్స్ వర్సెస్ ముజాన్ అండ్ సప్పర్ ర్యాంక్ డీమన్స్ మధ్య ఆల్ అవుట్ వార్ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీలో మనం చాలా ఎపిక్స్ బ్యాటిల్స్ చూస్తాం. ఆకజా వర్సెస్ టాంజీరో, షినోబు వర్సెస్ డోమా అండ్ జెనిట్సు వర్సెస్ కైగాకు. ఈ ఫైట్స్‌లో యాక్షన్స్ మాత్రమే కాదు, చాలా ఎమోషనల్ డెప్త్ అండ్ సాక్రిఫైసెస్ కూడా ఉన్నాయి. మరి ఈ ఫైనల్ బ్యాటిల్‌లో ఎవరు గెలిచారు, ఎవరు నిలిచారు అనేది మీరు థియేటర్‌లో చూసి తెలుసుకోండి. ఇంకా వాయిస్ యాక్టింగ్ ఈ ఫిలింకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలా. టాంజీరో అండ్ ఆకజా మధ్య ఉన్న సీన్స్‌లో ఆ వాయిస్ యాక్టర్స్ ఎమోషన్స్‌ని పీక్స్‌కి తీసుకెళ్లారు. షినోబు అండ్ డోమా క్యారెక్టర్స్‌కి సెలెక్ట్ చేసిన వాయిస్ యాక్టర్స్ కూడా పర్ఫెక్ట్‌గా జస్టిస్ చేశారు. ప్రతి క్యారెక్టర్‌కి ఎమోషన్ అండ్ ఇంటెన్సిటీని వాళ్ళ వాయిస్తోనే కన్వే చేశారని చెప్పొచ్చు. ఇక ఈ మూవీలో పాజిటివ్ విషయానికొస్తే, యానిమేషన్ అండ్ విజువల్స్ అబ్సల్యూట్లీ బ్రీత్ టేకింగ్. అన్‌పోర్టబుల్ స్టూడియో వర్క్ ఈస్ టాప్ నాచ్ అని చెప్పాలి. ఇన్ఫినిటీ కాస్ట్‌లో ఒక డిజైన్ కూడా మైండ్ బ్లోయింగ్ ఉంది. ఇంకో యాక్షన్ కొరియోగ్రఫీ, ఫైట్స్ చాలా ఇంటెన్స్ అండ్ క్రియేటివ్‌గా ఉన్నాయి. బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఆఫ్ ది ఇయర్ అనొచ్చు. ఎమోషనల్ డెప్త్, ప్రతి ఫైట్ వెనక ఉన్న ఎమోషనల్ స్టోరీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైన్ గూస్ బంప్స్ ఇస్తాయి. క్యారెక్టర్ ఆర్ట్స్, మనకు ఎంతో ఇష్టమైన జెనిట్సు క్యారెక్టర్ అండ్ ఆకజా లాంటి క్యారెక్టర్స్‌కి ఈ మూవీస్‌లో చాలా డెప్త్ ఇచ్చారు. కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే, చాలా ఫ్లాష్ బ్యాక్స్ ఉండటం వల్ల మూవీ కొంచెం స్లోగా అవుతుంది. రెపిటేటివ్ స్టోరీ టెల్లింగ్, ప్రతి ఫైట్ మధ్యలో బ్యాక్ స్టోరీ చెప్పడం కొంచెం రెపిటేటివ్‌గా అనిపించింది. నాట్ ఫర్ న్యూ కమర్స్, సిరీస్ చూడని వాళ్ళకి ఈ మూవీ అస్సలు అర్థం కాదు. ఇది కేవలం 'డీమన్ స్లేయర్' ఫ్యాన్స్ కోసం మాత్రమే. ఇంకా మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే, చాలా బాగా చేశారని చెప్పాలి. టాంజీరో, జెనిట్సు అండ్ ఇనోసుకే లాంటి మెయిన్ క్యారెక్టర్స్‌కి సెలెక్ట్ చేసిన వాయిస్ యాక్టర్స్ ఎమోషన్స్‌ని పర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేశారు. యాక్షన్ సీన్స్‌లో ఉన్న ఇంటెన్సిటీ, ఎమోషనల్ మూమెంట్స్‌లో ఉన్న డెప్త్ అన్నీ తెలుగులో కూడా బాగా కన్వే అయ్యాయి. ఈసారి డబ్బింగ్ క్వాలిటీ మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టున్నారు. తెలుగులో చూసినా మీకు ఏమాత్రం ఎక్స్‌పీరియన్స్ తగ్గదు. మొత్తానికైతే 'డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ కాస్టిల్' ఈ మూవీ ఒక విజువల్ మాస్టర్ పీస్ అండ్ అన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్. కొన్ని పేసింగ్ ఇష్యూస్ ఉన్నా సరే, ఫ్యాన్స్‌కి మాత్రం ఇది ఒక ఫీస్ట్ అనొచ్చు. ఈ సినిమాని థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం మిస్ అవ్వద్దు. ఈ మూవీకి నా రేటింగ్ 4/5. 'డీమన్ స్లేయర్' ఫ్యాన్స్ అయితే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. సో ఫ్రెండ్స్, ఇది 'ఇన్ఫినిటీ కాస్టిల్' మీద నా ఒక రివ్యూ. మరి ఈ జెన్యూన్ రివ్యూ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ కేకే.